హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మన చేతుల మీదుగా మనమే స్వయంగా ఇంట్లోనే హ్యాపీగా నూడిల్స్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో, అది కూడా మైదా కాకుండా గోధుమ పిండితో చేయొచ్చండి. అలాగే ఈ చేసిన నూడిల్స్ని ఎండతో పని లేకుండా ఎలా కుక్ చేసుకోవాలి, అలాగే టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మొత్తం అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కకు ఉంచండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడే మనం మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదా, అదే మిషన్లోకి ఈ సైజులో నేను చూపించిన సైజులోకి తీసుకుంటున్నానండి నూడిల్స్ కోసం. ఆ మురుకుల గొట్టానికి ఆయిల్ అంతా బాగా అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి కలిపేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత వేడివేడిగా మసులుతున్న వాటర్లోకి మనం మురుకులు అయితే ఎలాగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగానే పిండి మొత్తాన్ని కూడా కట్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న నూడిల్స్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లో ఉంచుకొని నార్మల్ వాటర్ని పైన వేసుకోండి, వేడి నీళ్ళని కాకుండా. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేవి స్టిక్కీగా ఉండకుండా ఉంటాయి. ఇలా నూడిల్స్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఈ ప్లెయిన్ నూడిల్స్ని ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆమ్లెట్ని ఎక్కువగా కలపకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్లుగా చూసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆమ్లెట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఈ ఆమ్లెట్ని వేరొక ప్లేట్లోకి పక్కన ఉంచుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని, అలాగే కొద్దిగంత కరివేపాకుని, దీంతో పాటే ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్యారెట్ ముక్కలను ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్యాబేజీ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 4 మినిట్స్ పాటు టాస్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని, అలాగే ఇక్కడ చింగ్స్ వాళ్ళ నూడిల్స్ మసాలాను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మసాలాను యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ నూడిల్స్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కలపకుండా ఇలా స్పోక్ సహాయంతో కలుపుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు కలుపుకోండి హై ఫ్లేమ్లో అంతే. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, మన చేతుల మీదుగా స్వయంగా రెడీ చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ వీట్ ఫ్లోర్ నూడిల్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చివరగా ఈ నూడిల్స్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని వేసుకొని నచ్చితే కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని 4-5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని, అలాగే ఒక పక్క కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్తో ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొన్న నూడిల్స్కి ఏ మాత్రం తీసిపోవు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకా మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.